హాయ్ ఫ్రెండ్స్, భారతదేశానికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు ఫారినర్స్ని అలాగే ఫారినర్స్ ఇండియన్స్ని పెళ్లి చేసుకోవటం పెద్ద వింతేమీ కాదు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే రష్యన్ మహిళలు భారతీయులను ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనేదే. ఈ విషయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రష్యన్ అమ్మాయిలకు భారతీయ పురుషులంటే ఎందుకంత పిచ్చి ఇష్టం? రష్యన్ పురుషుల్లో లేనిది భారతీయ పురుషుల్లో ఏముంది? అక్కడి అబ్బాయిలను వదిలేసి ఇండియన్ అబ్బాయిలను ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటారు? అంతేకాదు, రష్యాలోని మహిళలు తమ దేశాన్ని వదిలి భారత్కు ఎందుకు వచ్చేస్తున్నారు? అందమైన రష్యన్ మహిళలు ఇండియన్స్ని పెళ్లి చేసుకుని ఇక్కడే ఎందుకు సెటిల్ అయిపోతున్నారు? ఇండియాలో రష్యన్లకు ఎందుకంత క్రేజ్ ఉంది? రష్యన్ అమ్మాయిలు తమ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చి ఎలా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు రష్యన్ వివాహాలు ఎలా జరుగుతాయి అని. ఏదైనా రష్యన్ పెళ్లి జరుగుతోంది అంటే అక్కడకు చాలా తక్కువ జనం వస్తారు. ఎలా అయితే మన దేశంలో ఆదివారం వస్తే సెలూన్ షాప్కి ఎంతమంది వస్తారో అంతే మంది వస్తారు. రష్యాలో ఒక పెళ్లికి దాదాపు 15 మంది మాత్రమే వస్తారు, లేదంటే ఒక 20 మంది మాత్రమే వస్తారు. వీళ్ళు కూడా ఎవరు అంటే అబ్బాయి అమ్మాయి తరపు సన్నిహిత కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, ఫోటోగ్రాఫర్లు, అంతే. రష్యాలో ఏ పెళ్లిలోనైనా 20 మంది కంటే ఎక్కువ మంది రానేరారు. రష్యాలో వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వారి ఆచార వ్యవహారాలు, పెళ్లి పద్ధతులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. రష్యాలో పెళ్లి చేసుకోవడానికి పండిట్ కానీ, మౌల్వీ కానీ, ఫాదర్తో కానీ అవసరం ఉండదు. కేవలం వోడ్కా బాటిల్ పగలగొట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కోసం మంటపాలు వగైరా వంటివి బుక్ చేసుకునే పద్ధతి ఇక్కడ కనిపించదు. ఏ పార్కుకో వెళ్ళి అక్కడ వివాహం చేసేసుకుంటారు. రష్యాలో ఓపెన్ పార్కులు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది. పెళ్లి కార్యక్రమం మనకు జరిగినట్టు గంటల తరబడి జరగదు, చిటికెలో అయిపోతుంది. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు. పెళ్లి కూతురు జస్ట్ తెల్లటి దుస్తులు ధరిస్తే చాలు, అదే చాలా ఇంపార్టెంట్. పెళ్లి కొడుకు గురించి పట్టింపే ఉండదు. అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడో కూడా పట్టించుకోరు. ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో పువ్వులు పట్టుకుంటారు. ఆ తర్వాత ఒక వోడ్కా బాటిల్ని పగలగొట్టి భూమిలోకి విసిరేస్తారు. ఆ తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. ఇద్దరు ఒకటైపోతారు. అలాగే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు వగైరా తీసుకుంటారు. ఇక వీళ్ళ పెళ్లి ఇలా పూర్తయిపోయాక డైరెక్ట్గా పార్క్ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసి తాగేస్తారు. కానీ మన భారతదేశంలో వివాహాలు 5 రోజుల పాటు జరుగుతాయి. పెళ్లి సమయానికి ఇల్లంతా నిండిపోతుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా తనకు తెలిసిన వాళ్ళందరినీ పెళ్లికి పిలిచి మంచి విందులు ఏర్పాటు చేయటాన్ని అస్సలు మర్చిపోరు. పెళ్లికి పిల్ల, పెద్ద, ముసలి, ముతక అందరినీ పిలుస్తారు. బేసిక్గా పెళ్లిళ్లపై జనాలు చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో వివాహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకసారి వివాహం జరిగితే అది 7 జన్మల పాటు కలిసి ఉండాలి అనే గొప్ప వేడుకగా భావిస్తారు. అయితే రష్యాలో ఎవరి పెళ్ళైనా 7 నెలలు గడిచిందంటే చాలు, అదొక పెద్ద రికార్డ్గా పరిగణిస్తారు. ఇప్పుడు చాలామంది ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇండియాలో పెళ్లి కోసం చాలా ఖర్చు పెట్టాలి, చాలా కష్టపడాలి, అందరినీ పిలవాలి, భోజనాలు వగైరా ఇలా చాలా తతంగం ఉంటుంది. కానీ రష్యాలో పెద్ద ఖర్చుండదు అనుకుంటున్నారు. అయితే రష్యాలో వివాహాలు జరిగేదానికంటే ఎక్కువగా విడిపోయే కేసులే ఎక్కువగా కనిపిస్తాయి. దాదాపు 75% రష్యన్ వివాహాలు 1 సంవత్సరం పాటు కొనసాగుతాయి. కొంతమంది అయితే పెళ్ళైన 1-2 నెలల్లోనే విడిపోతారు. లైఫ్ లాంగ్ అంటే చనిపోయే ఆఖరి నిమిషం వరకు కలిసి ఉండే జంటలు మనకు రష్యాలో ఎక్కడా కనిపించవు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కూడా ఈ పెళ్లి ఎక్కువ కాలం ఉండదని తెలుసు. కానీ ఎవరూ పెద్దగా బాధపడరు, పెళ్లిని చాలా లైట్ తీసుకుంటారు. అందుకే తమ పెళ్లికి పెద్దగా ఖర్చు పెట్టరు. పెళ్లి చేసుకున్నాక విడిపోతే ఏం జరుగుతుందో అన్న భయం కూడా అక్కడ సొసైటీలో ఎవరిలోనూ కనిపించదు. ఎందుకంటే ఇక్కడ అందరూ చేసేది అదే. అయితే రష్యాలో పెళ్లికి అంత వాల్యూ లేకపోవడానికి, అసలు ఇలా చేసుకుని అలా విడిపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న చాలామందిలో ఉంది. రష్యా వాళ్ళు తమ రిలేషన్షిప్ని ఎక్కువ కాలం ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. రష్యన్ వివాహాలు ఫెయిల్ కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటి కారణం, రష్యన్ అబ్బాయిలు చాలా సోమరులు. వాళ్ళు పనిచేయరు. అలాగే ఇల్లు, కుటుంబం అనే బాధ్యతలను నిర్వహించడం వారికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. రష్యన్ ప్రజలు ఉద్యోగాలు చేయడం వంటి వాటి మీద ఆసక్తి చూపించరు. తన ఫుడ్ కోసం ఎంతవరకు సంపాదించుకోవాలి, తాగడానికి ఎంత సేవ్ చేసుకోవాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి తన వరకు తన పొట్టకు మాత్రమే సంపాదించుకుంటాడు. వారి జీవితాలకు ఒక లక్ష్యం అంటూ ఏమీ ఉండదు.
గాలికి ధూళికి తిరుగుతూ వాళ్లకు నచ్చినట్టు బతుకుతూ ఉంటారు. దీని కారణంగానే రష్యాలో ఫ్యామిలీస్ ఎక్కువగా విడిపోతూ ఉంటాయి. ఒక మంచి కుటుంబ వ్యవస్థ అనేది కనిపించదు. రష్యన్ పురుషులు ఇలా బాధ్యత లేకుండా ఉండటం వలన మహిళలపై ఎక్కువ బాధ్యతలు పడిపోతాయి. దీని కారణంగా మహిళలు చాలా బాధపడుతూ ఫ్యామిలీ గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. రష్యాలో వివాహాలు ఫెయిల్ కావడానికి మరో కారణం అక్కడి జనాభా. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పురుషులకు ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకునే ఆప్షన్ ఉంటుంది. రష్యన్ పురుషుల్లో సగానికి పైగా మంది వారి లైఫ్లో 2 సార్ల కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునేవారే కనిపిస్తారు. పాపం పురుషులు ఇలా ఇష్టమొచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటే మహిళలు మాత్రం ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఎందుకంటే వారికి ఉండే ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా ఆ రిలేషన్స్ కూడా ఎప్పటిలాగే చెడ్డవే ఉంటాయి. అందుకే మహిళలు ఇక్కడి అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు. అదే మన భారతదేశాన్ని పరిశీలిస్తే మన ఇండియన్స్ వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఉంటారు. ఒకవేళ జంటల మధ్య సమస్యలు వస్తే తీర్చడానికి కూడా చాలామంది చుట్టాలు, ఫ్రెండ్స్, బోల్డ్ అంత వ్యవహారం ఉంటుంది. ఇండియాలో పెళ్లి చేసుకున్నాక విడిపోవటం అనేది జరగని విషయం. విడాకులు తీసుకోవాలి అంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. ఇక్కడి పురుషులు చాలా బాధ్యతగా ఉంటారు. వారు తమ భార్యలను, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవటమే కాకుండా వారి మొత్తం కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వారి బాధ్యతలను తెలుసుకుని ఇంటిని చూసుకుంటారు. తిండికి ప్రాబ్లం లేకుండా ఉద్యోగాలు చేసి కుటుంబాలను అపురూపంగా ఉన్నంతలోనే చూసుకుంటూ ఉంటారు. ఈ పద్ధతులన్నీ రష్యన్ మహిళలకు బాగా నచ్చే అంశాలు. అయితే చాలామంది భారతీయ పురుషులు తమను తాము బలహీనులుగా, పనికిరాని వారిగా భావిస్తూ ఉంటారు. తమ స్కిన్ టోన్ చూసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ రష్యన్ మహిళలు భారతీయ పురుషులను ఇష్టపడటానికి కారణం ఏంటి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇండియన్ అబ్బాయిలు బాధ్యతాయుతంగా ఉంటారు, మర్యాదగా ప్రవర్తిస్తారు, స్త్రీలను గౌరవిస్తారు, తమ కుటుంబాన్ని చూసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలో ఇలాంటి క్వాలిటీస్ మాత్రమే కదా ఏ అమ్మాయి అయినా చూసేది. ఇక అమ్మాయిలు ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ బాధ్యతలను షేర్ చేసుకుంటూ నిజాయితీగా ఉండాలని అనుకుంటారు. ఈ గుణాలే కదా వివాహ వ్యవస్థను ముందుకు నడిపించేది. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య అంతులేని బంధం ఏర్పడుతుంది. మన దేశం యొక్క సంస్కృతి, నాగరికత ప్రత్యేకమైంది. అందుకే మన ఇండియన్ కల్చర్ రష్యన్ మహిళలను బాగా ఆకర్షిస్తోంది. అందుకే కాశీ, బృందావనం వంటి ప్రాంతాల్లో చూస్తే గనక సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయ వస్త్రాలను ధరించే రష్యా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. మన దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుని దానిని స్వీకరించి హిందువులుగా మారి వాళ్ల జీవితాలను గడుపుతున్న రష్యా మహిళలు ఎందరో ఇక్కడ ఉన్నారు. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మన భారతదేశం ఎంత గొప్పదో అర్థమవుతోంది కదా. మన కల్చర్ వల్లనే ఈరోజు ప్రపంచం మనల్ని గౌరవంగా చూస్తోందనే నమ్మకం కలుగుతోంది కదా. మరి రష్యన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిల్ని ఇష్టపడటానికి కారణాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.